ఇతనికి పెళ్ళై భార్య ఉంది కదే. భార్య భార్య అనే బంధానికి సంబంధం లేని మనిషి తను. భర్త అడుగుజాడల్లో నడిచేది భార్య, భర్త ఆకలిని తెలుసుకునేది భార్య, భర్త మనసుని అర్థం చేసుకునేది భార్య. కానీ మీరంటున్నారే నా భార్య అని. ఆ సింధు వీటిలో దేనికి అర్హురాలు కాదు. పెళ్ళైన రోజు నుంచి ఏదో ఒక రకంగా నన్ను హింసిస్తూనే ఉంది. బాగున్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు బెడ్ మీద ఉండి ఇంకొకలాగా. తను ఇప్పుడున్న కండిషన్ నుంచి అసలు రికవర్ అవుతుందో లేదో తెలీదు అంకుల్. తనకి విడాకులిచ్చి నేను అంజలి సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. ఇంకొకసారి అంజలి పేరు ఎత్తావంటే చంపేస్తాను. అది కాదంకుల్, నేను చెప్పేది వినండి అంకుల్. కట్టుకున్న దాని చావు కోరుకునే నీచుడా, ఇంకా నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి? నడవరా బయటికి. చెప్పేది ఒకసారి వినండి అంకుల్. పోరా. ఆగో. గడప దాటి అడుగు బయటకు పెట్టావో కాళ్ళు విరగొడతాను. నడువు లోపలికి. ఇంకా నిలబడ్డావేంట్రా? నడవరా బయటికి. ఏమండి, నేను చెప్పేది. ఇంకొక మాట మాట్లాడామంటే చంపేస్తానేమనుకున్నావు? ఈడొచ్చిన ఆడపిల్లని హద్దుల్లో పెట్టాల్సింది తల్లి. అలాంటిది నీకే బుద్ధి లేదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే నరికి పోగులు పెడతాను. దానికి కూడా నువ్వే సర్ది చెప్పు. మీ కూతురు సంతోషంగా ఉంటే చాలు. నా కూతురు ఏమైపోయినా పర్వాలేదు. అది సంతోషంగా ఉండటం మీకు అసలు ఇష్టమే లేదు. ఏమయ్యా? నా పేరు ఏమే కాదు సార్, అశోక్. నా పేరు సహనం. మాది బెల్లంపల్లి. అవునా సార్? నాకు చాలా ఇష్టం. మా ఊరంటేనా? కాదు సార్, బెల్లం పల్లి అంటే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెస్తానులే. ముందు నా ఫుడ్ సంగతి చూడు. అయిపోయింది సార్. ఎక్కడా? నాకంటే చాలా మంది ముందు వచ్చారు. వాళ్ళెవరికి సర్వ్ చేయలేదుగా? సర్వింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్, కుకింగ్ అయిపోయింది అంటున్నాను. ఓహో. మీరు కొంచెం ఫాస్ట్గా సర్వ్ చేయండి. నేను అవతల సర్జరీకి వెళ్ళాలి. అలాగే సార్. సహనం సహనం.
భాను, ఏంటి ఇక్కడ నిలబడ్డావు? ఇక్కడ నిలబడ్డా ఏజే తిడతాడా జయమ్మ? బాగా ఉక్రోషంగా ఉన్నట్టుంది. అందరి ముందు నన్ను అవమానిస్తే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? తెలుసు, కానీ నిన్ననే అవకాశం నువ్వే ఇస్తున్నావు. మరి నేనేం చేశాను? ఇద్దరు కొడుకులు రెస్టారెంట్ లో లేరు కాబట్టి నేను వెళ్లి మెనూ డిసైడ్ చేశాను. అవి రెడీ అయ్యేలోపు ఒక తిక్క కస్టమర్ నానా గొడవ చేశాడు. నిన్నెవరైనా రెస్టారెంట్కి రమ్మన్నారా? లేదు. పోనీ నిన్నేమైనా రెస్టారెంట్కి వెళ్ళమని ఏజే చెప్పాడా? లేదు. మరెందుకు వెళ్ళావు? బాధ్యత వదిలేసి కొడుకులు ఇద్దరూ బయటికి వెళ్లినందుకు వాళ్లకు పడాల్సిన తిట్లు నీకు పడ్డాయి. సడన్ గా ఫోన్ వచ్చి ప్రాబ్లం అని చెప్తే ఏజేం లేపుండాల్సింది. ఇవాళ ఎందుకో ఏజే ప్రవళికని తలుచుకుని అదే మూడ్లో ఉన్నాడు జయమ్మ. అందుకే లేపాలంటే మనసొప్పలేదు. పిచ్చి పిల్ల, ఇంత స్వచ్ఛమైన మనసుంది కాబట్టి నువ్వు నా కంటికి పసిపాపలా కనిపిస్తావు. ఏమైంది? టెన్షన్ గా ఉన్నారు? ఏజేకి తెలిసిపోయింది అనుకున్నారా? అవును, ఏజేకి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది కదా. మీరు ఎక్కడికి వెళ్ళింది కరెక్ట్ గా ఎంక్వైరీ చేసుంటే ఏమయ్యోదోనని భయమేసింది. ఎంక్వైరీ సంగతి పక్కన పెట్టక్క, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్లావని అబద్ధం చెప్పారో అక్కడికి ఫోన్ చేసి కనుక్కున్నా దొరికిపోయి ఉండేవాళ్ళు. మీరేం టెన్షన్ పడకండి. డాక్యుమెంట్స్ బ్యాంక్ లో సబ్మిట్ చేస్తే వెంటనే లోన్ శాంక్షన్ చేస్తారు. అది అయిపోతే మన దారి మనం చూసుకుందాం. ఆ భానుకి మనల్ని ఛాన్స్ ఇవ్వకూడదు. అలా జరిగిందన్నమాట. అలా జరిగిందా? నేను ఇంకోలా అనుకున్నాను. ఏంటి మీరందరూ మీటింగ్ పెట్టారు? నన్ను చూసి వీళ్ళిద్దరూ అతి చేస్తున్నారు. మీటింగ్ పెట్టి ఏం చేస్తాం? మా వెనకాల ఏమన్నా కోట్లు ఉన్నాయా? ఆ ఏజే పడేసే ముష్టి. ఆపు వర్ధన్, ఆయన మిమ్మల్ని కన్న కొడుకుల్లా చూసుకుంటున్నారు. భాను అన్న మాటలు పట్టించుకొని మీరంతా ఆయనకి వ్యతిరేకంగా ఆలోచిస్తే మాత్రం చాలా తప్పు చేసిన వాళ్ళవుతారు. మాకంత దమ్ము లేదులే వదినా. మీ అత్తగారన్నట్టు మా అంతటా మేం బ్రతకడం తెలీదు. ఇంకో పని చేయడం చేత కాదు. మీ అందరి మాటల్లో నాకు కసి కనిపిస్తుంది. మీ అందరిలో అసంతృప్తి మొదలైంది. అది మీరు దాచుకోలేకపోతున్నారు. ఉమ్మడి కుటుంబంలో ఎవరి మీద ఎవరికి కోపం వచ్చినా కొంచెం సర్దుకుపోతే సమస్యలే రావు. నిజంగా మీరు నాకు ఏజేకి తెలియకుండా ఏమీ చేయట్లేదు కదా? లేదు లేదు, నిజంగానే మాకు ఏజే మీద కోపం లేదు. ఏజే మెచ్చే పనే చేస్తాం తప్ప నచ్చని పని మాత్రం చెయ్యం. అదే నిజమైతే అసలు సమస్య లేదు. భానుని పెళ్లి చేసుకోవడం ఒక్కటే రాంగ్ స్టెప్ అని ఏజే ఫీల్ అవుతున్నాడు. మిమ్మల్ని పెంచడం కూడా రాంగ్ స్టెప్పే అని ఫీల్ అయ్యేలా మాత్రం ఏం చేయకండి. ఈ దక్షక్క అన్నీ తనకు తెలుసు అనుకుంటుంది గాని ఏమీ తెలీదు. మనం నిరూపించుకొని అప్పుడు ధైర్యంగా చెప్పేద్దాం. గోవిందా 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 గోవిందా. అవునా?
ఆ పని నాకు చాలా ఇంపార్టెంట్. అందులో సక్సెస్ అయితే నాకు గోల్ రీచ్ అయినట్టే. అంత స్పెషల్ కేసా? ఎస్, కేసు పాత కేసే. తిరగదొట్టడానికి నాకు ఒక క్లూ దొరికింది. స్ట్రాంగ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఈ కేసులో నువ్వు 100% సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నాకు తెలుసు నువ్వు గట్టిగా తలుచుకుంటే ఏదైనా సాధించగలవు. థ్యాంక్ యూ. నా మీద నీకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. ఇందులో సక్సెస్ అయితే చెల్లిక పర్వాలిక అన్న అచీవ్మెంట్కి చాలా సంతోషపడుతుంది. మీ ఇద్దరూ ప్రాణంగా పెరిగారు కదా, ప్రవళిక బ్లెస్సింగ్స్ కూడా నీకుంటాయి. వెళ్ళరా. బాయ్. సర్దుకుని వెళ్ళిపోతున్నావా? అవునులే, ఏజేని అరెస్ట్ చేయించడం నీ వల్ల కాదని నీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. నేను ఓటమిని ఒప్పుకొని వెళ్ళట్లేదు, గెలుపు సాధించడానికి వెళ్తున్నా. ఇక్కడ దొరకని గెలుపు బయట ప్రపంచంలో సాధిస్తావా? ఈ క్యాసెట్లో డేటాని రికవర్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఖచ్చితంగా ఈ సాక్ష్యాన్ని పూర్తిగా సాధించే తిరిగి వస్తాను. ఒక సోదరిగా హారతిచ్చి వీర తిలకం దిద్దాలి, కానీ హారతి కర్పూరం కూడా వేస్టే. నీకు ధైర్యం ఉంటే ఆల్ ది బెస్ట్ చెప్పు. ఏజే తప్పు చేయలేదన్న నమ్మకం నాకుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. క్షేమంగా వెళ్ళి సాక్ష్యంగా రా, చూద్దాం. థ్యాంక్స్ సోదరి, బాయ్. ఎలాగూ సాక్ష్యం దొరకదు, దొరికినా పనికిరాదు. అప్పుడు ఈ మనిషి ఏమైపోతాడు? నాన్న ఏజే, ఏమిటా సౌండ్? ఏమైంది? దిష్టి గుమ్మడికాయ కింద పడింది. నీకేం తగ్గలేదు కదా? లేజేమా, ముందు పడింది. దిష్టి గుమ్మడికాయ కింద పట్టం ఏమిటి? ఇదేదో అపశకునంలా ఉంది. ఈరోజు నువ్వు బయటికి వెళ్ళొద్దు ఏజే. ఇంట్లోనే ఉన్న దిష్టి గుమ్మడికాయ రోజుకు ఒకసారి టపీ టపీమని నా మీద పడుతూనే ఉంటుంది. ఏమైంది నాకు? చెంబు బోర్ కొట్టిందా? ఇప్పుడు గుమ్మడికాయ దొరికింది. అది ఊడి పడింది కదా, నా తలకాయ కట్టండి. గుమ్మడికాయ కట్టేది దిష్టి పోవడానికి, నీ తలకాయ కడితే దిష్టిని రా రా అని పిలిచినట్టే. జయమా, రాను రాను ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ చేస్తున్నారు జయమా. ఇష్టం ఉన్నప్పుడే ఏదైనా అంటారు. ఇష్టం లేని వాళ్ళు ఎదురు పడితే మౌనంగా వెళ్తారు. ఇష్టమా? 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 గుమ్మడికాయని ఎక్కడ కడితేనే బాగుంటుంది. బెడ్ పైన సీలింగ్కి వేలాడదీస్తే చండాలంగా ఉంటుంది. నేను పడుతున్నా జయమా. ఇంట్లో ఇన్ని కాకరకాయలుంటే ఈయన గారికి గుమ్మడికాయ టార్గెట్. మీరెక్కడికి? బ్యూటీ పార్లర్ కక్క. నిన్న వెళ్ళింది ఎక్కడికి? నిన్న వెళ్ళేసరికి మూసేస్తుందక్క. ఈ రోజు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తున్నాం. ఏంటో వీళ్ళ గ్లామర్ పిచ్చి. ఏదో ఒకటి చేసి ఈ నీచుణ్ణి ఆపాలి, లేదంటే వాడన్నట్టే ఏజే కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేస్తాడు. అలా జరగకూడదు.
కోడలు ముందు దిష్టి గుమ్మడికాయ అంటాడా? ఇవాళ గుమ్మడికాయ రాలి పడింది, నా తలకాయ ఎలా రాలి పడుతుందా? గుమ్మడికాయ, దిష్టి గుమ్మడికాయ. ఏంటి మళ్ళీ అంటారా మిమ్మల్ని? మాయమయ్యాడా? ఈయన నాకు ఇమాజినేషన్ లో కూడా దొరకడా? ఓయ్ హిట్లర్, ఎక్కడనా? ఓ, ఇక్కడ అపియర్ అయ్యారా? రండి రండి. మామూలుగా అయితే మీ మీసాలు చూసి కొంచెం వెనకంజ వేస్తాను కదా. ఇప్పుడు ఇమాజినేషనే కాబట్టి మీరేం చేయలేరు, ఏదైనా అనొచ్చు. ఏమైంది నీకు? మండింది ఒళ్ళు, కాలింది కడుపు, కడిగి పారేస్తానేమనుకున్నారు? ఏంటన్నారండి ఇందాక నన్ను? దిష్టి గుమ్మడికాయ? మీ చెఫ్ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. గుండ్రటి మొహం గుమ్మడికాయ అయితే మీ ఫేస్ ఏంటి? ముక్కు చెవులంటున్నా ఏబిసిడీల పలక? నేను అర్జెంటుగా. చాలేండి, అర్జెంట్ అట అర్జెంటు. అంత అర్జెంటుగా మాయమైపోతే ఇక్కడ ఊరుకుంటాను అనుకున్నారా? ఇవాళ నేను కడుపులో ఉన్న కసి మొత్తం బయటికి కక్కేయాల్సిందే. మీరు మొత్తం విన్నాకే మాయమవ్వాలి, ముందే చెప్తున్నాను. ఏంటిదంతా? బాను ఒరిజినల్ క్యారెక్టర్, మీరిప్పుడు ఒరిజినల్ కాదు, ఇమాజినేషన్. ఏంటండి మీ గొప్ప? బాను అంటే నానబెట్టిన మినప్పప్పు అనుకుంటున్నారా? ఓ రుబ్బి 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 రుబ్బేస్తూనే ఉంటారు. భాను అంటే సొరకాయ, బీరకాయ, దోసకాయ మీదుండే తొక్క అనుకుంటున్నారా? ఓ పీలర్తో చెక్కి 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 చెక్కేస్తూనే ఉంటారు. ఏంటా భాష? మీ చెఫ్ భాష. ఏమనుకుంటున్నారండి మీరు? మంట మీద గిన్నె పెడితే అన్నం ఎలా తుకుతుక ఉడుకుతుందో నా మనసు కూడా అలా తుకుతుక ఉడికిపోతుంది. రసం, సాంబారు, పులుసులాగా నా రక్తం సలసలా మరిగిపోతుంది. పెనం మీద పడ్డ కోడిగుడ్డు ఎల్లో వైట్ అనుకుంటున్నారా నా మెదడు? ఆమ్లెట్ల మీద ఆమ్లెట్లు, ఆమ్లెట్ల మీద ఆమ్లెట్లు కోడిగుడ్డట్టు వేసుకుని తినేస్తున్నారని నా గుండె అట్టుడిగినట్టు ఉడికిపోతుంది. చూడండి, చెంబును కూడా కింద పాడేస్తే చొట్ట పడుతుంది, మరి నాకు గాయం కాదా? నేను చెప్పేది వినా. నేను తిట్టేదే మీరు వినాలి. అసలు ఏంటండి మీ గొప్ప? మీకు మీరు పెట్రోల్ రేట్ అనుకుంటున్నారా? డీజిల్ ధర అనుకుంటున్నారా? ఉల్లిపాయ రేటులా ఒక్కోసారి సర్రమని పైకి లేస్తారు, టమాటో రేట్ లాగా టాపేయమని కింద పడిపోతారు. నా విషయానికొస్తే పెరిగి ఆగిపోయిన బంగారం రేటులాగా అంతెత్తున కూర్చుంటారు. నేను అన్ని కూరగాయలు లాంటి దాన్ని కానా? ఒక జీవిత సత్యం చెప్తాను, వినండి. కాకరకాయ చేదుగానే ఉంటుంది, చింతకాయ పుల్లగానే ఉంటుంది. నీ తలకాయ చెంబులానే ఉంటుంది. మళ్ళీ చెంబంటారేంటి? ఏంటి చెంబంటే అంత తేలికైపోయిందా? పల్లెటూరుల్లో ఆ చెంబే లేకపోతే పనులే జరగవు. పూజల్లో ఆ చెంబే కలసంగా పెడతారు, దాహమేస్తే ఆ చెంబుతోనే నీళ్ళిస్తారు. అసలు చెంబు మాయమైతే పోవాలి గాని నీళ్లు కొట్టిపోవడం ఏంటి? మీరింకా ఉన్నారేంటి? మాయమైపోవాలి కదా. నేను నీ ఇమాజినేషన్ కాదు, ఏజీ అని. మళ్ళీ అంటారా మిమ్మల్ని? ఫైల్ మర్చిపోయి వెనక్కొచ్చాను. మీరే మీరే ఎంతసేపు ఏమన్నావు? నేను మిమ్మల్ని అనలేదు, ఇమాజినేషన్ అన్నాను. నీ కడుపులో ఎంతుందా? ఇప్పుడు లేదు, అంతా కక్కేసాగా. నేను తిరిగి వచ్చాక నీ సంగతి చెప్తాను. ఆగండి ఆగండి, మళ్ళీ సాయంత్రం దాకా బిక్కు బిక్కుమంటూ బ్రతకలేను. ఆ సంగతి ఏంటో ఇప్పుడే చెప్పిపోండి. తప్పకా పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. పట్టుకోవడాలు, వాటేసుకోవడాలు, పావుగంట పాటేసుకోవడాలు
ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు మనమే తగులుతామేంటి? మీరు ఇనప ముక్క అయితే నేను అయస్కాంతమా? చూసి నడవటం నువ్వు నడక నేర్చుకున్నప్పటి నుంచి నేర్చుకోలేదా? నేను స్కూటీ ఎక్కి లైట్ వేసి హారన్ కొడుతూ వెళ్ళినా బైక్ వాడు లైట్ వేసుకోకుండా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వచ్చి నాకే డాష్ ఇస్తాడు. నాకే ఎందుకలా జరుగుతుంది? నువ్వు బైక్ వాడిని అన్నావా, నన్ను అన్నావా? మిమ్మల్ని అంటే ఊరుకుంటారా? ప్రతిసారి ఇదే తంతు. నువ్వెప్పుడు మారతావు? చిన్నప్పుడు వేరేలాగుండదాన్ని, మారిపోయాకే మీనాలాగా తయారయ్యాను. మీనా వింటే నానా బూతులు తిడుతుంది. ఇంకెప్పుడు నీ గ్లామర్ సీక్రెట్ బయటికి చెప్పుకో. థ్యాంక్స్. దిష్టి తగులుతుందనా? మొహం పగులుతుందని వెళ్ళొద్దంలో చూసుకో. అయినా ఏమనుకుంటున్నావు నా గురించి? ఏమీ అనుకోవట్లేదు. అవును, మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు. నేను ఎదురొచ్చాను కదా, సక్సెస్ అవుతారులేండి. నువ్వు ఎదురొచ్చావు కనుకే డౌట్గా ఉంది. ఇంతకీ నీ చేతిలో ఫైల్ ఏంటి? ఇదా? ఇది ఒక ఫైల్. ఒక ఫైల్ అంటే 2 ఫైల్స్ లో సగం అన్నమాట. నీ తింగిరి బింగిరి ఆన్సర్లు కాదు నేను అడిగింది. అందులో ఏముంది? ఏముంటుంది? మహానటిమణి చేతిలో అయితే ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి ఒక పెన్ ఉంటుంది, లేదంటే డైలాగ్స్ పేపర్ ఉంటుంది. ఆడిషన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. అర్జెంటుగా ఆడిషన్స్ కు వెళ్ళాలి. ఏమండి, మీ చరణ దాసునండి, మీ పాద దాసునండి, పతియే ప్రత్యక్ష దైవమని నమ్మే పతివ్రతనండి. యావడా వింటున్నారా? అయిపోయింది. ఇంతకు ముందు వారానికి ఒకసారి బ్యూటీ పార్లర్ కి వెళ్లేదాన్ని. ఇక రోజు బ్యూటీ పార్లర్ లోనే ఉండాలి. ఎందుకు? నేను నువ్వు పని చేయాల్సింది అక్కడేగా. మన మొహాలకు మేకప్ వేసుకోవడం తప్ప ఇంకొక పని చేత కాదు. మనమైనా నయం, వీళ్లకు ఏజే చెప్పింది చేయటం తప్ప సొంతంగా ఏ పని చేత కాదు. అదిప్పుడే కదా అర్థమైంది. ఏజే మనల్ని క్షమించడు. భాను ఏదో అందని పౌరుషానికి పోయాం గాని భాను అన్నది నిజమే. మన వాళ్లకు సొంత కాళ్ల మీద నిలబడ్డం రాదు. మనం నిలబెట్టాలనుకుంటే ఏం లాభం? అనవసరంగా మీతో చేరాను. ఎక్కడో సౌదీలో ఉన్న మా ఆయన మీద కూడా ఈ ఎఫెక్ట్ పడేలా ఉంది. మీరు తిప్పిపోవడం ఆపేస్తారా? అయ్యో సారీ బాబు గారు, టెన్షన్ అలా మాట్లాడించింది. అవును, నాతో కూడా టెన్షనే మాట్లాడించింది. పరిగెత్తుకుంటూ వచ్చాను కానీ వీళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదే. ఫోన్ చేద్దాం. ఈ భాను ఫోన్ చేస్తుంది. ఈ భాను నోరు జారడం వల్లే ఇంత దాకా తెచ్చుకున్నాం. ఎప్పట్లో ఉంటే ఏ టెన్షన్ ఉండేది కాదు. పిచ్చి బుజ్జి ఇలా కట్ చేస్తుందేంటి? మీ మంచి కోసమే కదా నేను కాల్ చేసేది. నేనేమైనా చేయబోదలు అడగడానికి చేశానా? ఇలా కట్ చేస్తుందేంటి? మెసేజ్ చేస్తాను. ఏంటి, మనందరం డేంజర్ లో ఉన్నామని భాను మెసేజ్ పెట్టింది. అంటే భానుకి తెలిసిపోయిందా? బాగా అయింది అని ఎగతాళి చేయడానికి ఫోన్ చేస్తుందా? వీళ్ళు నాకు రిప్లై ఇచ్చేలా లేరు. కనీసం వీటిని ఫోటో తీసి పెడితే అయినా అర్థమవుతుంది. ఇవేంటి
హాయ్ ప్రభాస్, ఇవెక్కడివి? అవును, ల్యాండ్ కొని కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుని నా దగ్గర అప్పు తీసుకున్నారు. నిజమా? ఇదేనా మీరు చెప్పాలనుకున్నది? కాదు, వీళ్ళు మోసపోయారు. నా దగ్గర అప్పు చేసి తీసుకున్న డబ్బుతో ల్యాండ్ కొన్నారు. లోన్ తాలూకు జిరాక్స్ కాపీ అడిగితే వీళ్ళు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని బ్యాంకుకు వెళ్లి ఎంక్వైరీ చేస్తే అసలు నిజం తెలిసింది. ఏం తెలిసింది? వీళ్ళు కొన్న ల్యాండ్ తాలూకు డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్. ఆ స్థలం అమ్మినవాడెవడో వీళ్ళని అమాయకులు చేసి మోసం చేశాడు. వీళ్ళు మీ పేరు అడ్డం పెట్టుకుని నా దగ్గర అప్పు చేశారు. ఇప్పుడు నా అమౌంట్ సంగతి ఏంటో తేల్చుకోవడానికి వచ్చాను. ఎలా కడతారు, ఎవరు కడతారు? మాట్లాడండి. మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా, ఏజే తెలియకుండా అంత పెద్ద ప్రాపర్టీని కొనడం వల్ల మీరు మోసపోయినా నష్టపోయినా నాకు అనవసరం కదా. న్యాయంగా నా డబ్బు నాకు అందజేయాల్సిన బాధ్యత మీకుంది. మీరు కట్టకపోతే మీ నలుగురు సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. నేను కోర్టుకు వెళితే ఏజే పేరు, ఏజే ఫ్యామిలీ పేరు బయటికి వస్తుంది. అంతదాకా వెళ్ళకూడదనే అనుకుంటున్నాను. అవసరం లేదు. నేను రేపు వచ్చి మీ మ్యాటర్ సెటిల్ చేస్తాను. థ్యాంక్ యూ ఏజే. మీరు ఎంత పెద్ద మనిషో తెలుసు కాబట్టి నీ కొడుకులు నమ్మి అప్పిచ్చాను. మీరు నాకు న్యాయం చేస్తానన్నారు కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏం లేదు. వస్తానండి. ఏంటిదంతా? ఏం తక్కువైంది మీకు? ఎందుకు ఇలాంటి ఉచ్చులో ఇరుక్కున్నారు? నేను మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలనుకుంటే మీరు వెళ్ళి పాతాళంలో నిలబడ్డారు. ఇదంతా జరుగుతున్నా కొంచెం కూడా నాకు తెలియలేదంటే అందరూ కలిసి నన్ను ఇంత మోసం చేశారా? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఇదంతా నీకు ముందే తెలుసా? లేదు. అబద్ధం చెప్పకు. కనీసం వాళ్ళ నలుగురు నాతో నిజం చెప్పడానికైనా సిద్ధపడ్డారు.
కానీ నిజాన్ని దాచటానికి నువ్వు ప్రయత్నించటం నేను గమనించాను.